ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం, ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది. అందుకే ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని, ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని, బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ ప్రజలకు మేలు జరగాలని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుతుంది. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను, నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. ఇక్కడ మేము రెడీ. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ. ఈ యుద్ధానికి మేము రెడీ.